స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేందుకు ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఒక్కో స్థానానికి ముగ్గురేసి అభ్యర్థులతో కూడిన జాబితాలను నేటి సాయంత్రంలోగా టీపీసీసీకి అందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. రాష్ట్రంలో సర్పంచ్, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం విదితమే. తొలిసారి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే ఆయా స్థానాల రిజర్వేషన్లు సైతం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు 2 దశల్లో జరగనుండగా పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులకు 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి తొలి దశ, 13వ తేదీ నుంచి 2వ విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వేగవంతం చేశారు. క్షేత్రస్థాయిలో స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే పరస్పర సమన్వయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలన్న టీపీసీసీ ఆదేశాల మేరకు ఒక్కో స్థానానికి ముగ్గురేసి అభ్యర్థులతో చిట్టా రూపొందిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తీరును పరిశీలిస్తే సాధారణంగానే అధికార పార్టీకి ఎక్కువ స్థానాలు దక్కుతుంటాయి. అధికార పార్టీతో ఉంటేనే స్థానికంగా అభివృద్ది పనులు చేసుకోవచ్చని అభ్యర్థులు భావిస్తుంటారు. ఇదే అనుకూలత ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ దృష్టి సారించింది. గట్టి పట్టు ఉన్న ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో 90% పైగా స్థానాలను గెలుచుకోవాలని ఉవ్విర్లూరుతోంది.